హాయ్ హలో అండి, వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్. దిస్ ఈజ్ రేవతి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి అలాగే మన శారీస్ బిజినెస్ గురించి ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. అండ్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైతే చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీరు లైక్ అండ్ కమెంట్ చేయడం వల్ల వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుందండి. సో మీ కామెంట్ అనేది మాకు చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే మన ఛానల్లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చండి. ఫ్రెండ్స్, మనకి 20K దగ్గరలో ఉన్నారు. ప్లీజ్ అండి బాగా సపోర్ట్ చేయండి. అలాగే ముందు కూడా ఇంకా బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పాను, అసలు మనం ఈ శారీస్ బిజినెస్ని ఎప్పుడు ఏ టైంలో స్టార్ట్ చేయాలి అనేసి అని చెప్పానండి. ఫ్రెండ్స్, నేనైతే చెప్తున్నాను, మనమైతే ఈ 365 రోజుల్లో ఎప్పుడు ఖచ్చితంగా స్టార్ట్ చేస్తే మన పెట్టుబడి పెట్టిన దానికన్నా కొంచెం మంచి ప్రాఫిట్, అది కూడా త్వరగా ఎప్పుడు వస్తుంది అనే పాయింట్ గురించి మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి. అండ్ మీరు వచ్చేసి ముందుగా వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయదండి. స్కిప్ చేస్తే ఇన్ఫర్మేషన్ అంతా మిస్ అయిపోతారు. సో దయచేసి స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. మధ్యలో మీకు ఇంకా ఏం డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఈ శారీస్ బేస్ని ఇప్పుడు మనకిది జూన్, సో జూలై ఆగస్టు అంటే మనకి ఆషాఢ మాసము, అలాగే మనకి ఫెస్టివల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. వినాయక చవితి స్టార్ట్ అవ్వగానే మనకి ప్రతి పండుగ అనేది కంటిన్యూగా వచ్చేస్తాయి మన తెలుగు వారికి. సో నేను చెప్పేదంటే, మనం ఈ శారీస్ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మనకి ఒక నెల లేదా ఒక 15 రోజుల ముందు ఏమైనా పండగలు ఉన్నాయా చూసుకోండి. పండగలు ఉన్నాయి అంటే ఒక వారం 10 రోజుల ముందే మనం ఈ బిజినెస్ని స్టార్ట్ చేస్తే చాలా ఈజీగా సేల్ అవుతుంది. అండ్ మెయిన్ థింగ్, ఈ బిజినెస్ మనం ఎక్కడికో వెళ్ళి సేల్ చేసే కంటే మన చుట్టుపక్కల వాళ్ళకి చెప్పామనుకోండి, పండగ కాబట్టి ప్రతి ఒక్కరు కొత్త చీర కొత్త బట్టలు తీసుకుంటారు. కాబట్టి మనం పండగకి ఒక వారం 10 రోజుల ముందు తెచ్చుకొని మనం ఇలా ఒకరిద్దరిని తీసుకొని వాళ్ళ ద్వారా స్ప్రెడ్ చేసినా కానీ మనం బయటికి వెళ్ళకుండానే మనం ఈ శారీస్ని చుట్టుపక్కల వాళ్ళకి పెట్టిన అమౌంట్తో సహా మనకి ఈజీగా తెచ్చుకోవచ్చు అనమాట. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి, మనం ఈ శారీస్ని పండగలకు ముందే తెచ్చుకోవాలండి. ఇప్పుడు ఆషాఢ మాసం కానీ, శ్రావణ మాసం కానీ, వరలక్ష్మి వ్రతం కానీ, ఇలా ప్రతి ఫెస్టివల్స్ మనం ఇంకొక నెలలో అన్నీ వచ్చేస్తుంటాయి. కాబట్టి మనకి ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి కొత్తగా చీరలన్నీ కడుతూ ఉంటారు. అండ్ కొత్త ఫెస్టివల్స్కి చీరలు కడుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఒక మంచి కలెక్షన్స్ తెచ్చుకుంటే చాలా అంటే చాలా బాగా సేల్ అవుతాయండి. అండ్ లేడీస్ ఏంటంటే చాలామంది కూడా ఆఫీస్ వేర్కి కానీ, లేదంటే బయట జాబ్స్ చేస్తున్నా కానీ, లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎక్కడ కూడా వెళ్ళినా కానీ శారీసే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అది కూడా ఎలాంటి శారీస్ అంటే డిగ్నిఫైగా నీట్గా ఉండాలి, కట్టుకుంటే చీర నీట్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ మెయిన్ వచ్చేసి కలర్ కాంబినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం శారీ కలెక్షన్స్ అంటే మనం శారీస్ కొనేటప్పుడు మెయిన్గా మనం చూడాల్సింది అంటే కలెక్షన్స్ అంటే కలర్ ఎలా ఉండాలి, ఫస్ట్ మెయిన్ థింగ్ కలర్ కాంబినేషన్ ఎలా ఉండాలి. అండ్ శారీ వెయిట్లెస్ ఉందా లేకపోతే బరువు ఉందా, మనం క్యారీ చేయగలుగుతామా. కొంతమంది వెయిట్లెస్ని క్యారీ చేస్తారు, కొంతమంది ఫీలింగ్ ఏంటంటే అబ్బాయి ఇది చాలా బరువుగా ఉంది, కొద్దిగా వెయిట్లెస్ ఉంటే చాలా బాగుంటుంది, ఎక్కువసేపు కట్టుకుంటారు. వెయిట్లెస్ ఉందనుకోండి అప్పటికప్పుడు మనం క్యారీ చేయలేం. కాబట్టి వెయిట్లెస్ ఉందనుకోండి చాలాసేపు అయినా కట్టుకొని ఎక్కువసేపు మనం శారీలో ఉండడానికి యూజ్ అవుతుంది. అండ్ శారీలో కూడా ఎందుకు ఇంతగానో చెప్తున్నాను అంటే, మన తెలుగు వారికి శారీ అనేది చాలా కట్టు అండి. ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది కూడా శారీస్ని కూడా వేసుకున్నట్లేదు. సో అందుకోసమని మెయిన్ థింగ్ చెప్తున్నాను. సో మన ఈ శారీ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ గ్రీన్ అండ్ ఇక్కడ ఏముంది, మీకు పింక్ గోల్డ్ కాంబినేషన్ ఉంది. చూడగానే కట్టుకోగానే మీకు లుక్ బాగా కనిపిస్తుంది. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నా డ్రెస్ చూడండి, పింక్ కలర్ ఒకటే కలర్ కాంబినేషన్ ఉంది, సో అంత అట్రాక్ట్గా అనిపించలేదు. సో మనం శారీస్ తీసుకునేటప్పుడు కొంచెం అట్రాక్ట్గా చాలా మంచి కలెక్షన్స్ తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ మరి వన్ మోర్ థింగ్, ఇది చూడండి గ్రీన్ కలర్ శారీ. సో మనకేంటి, ఈ గ్రీన్ కలర్ శారీస్లో అక్కడక్కడ చిన్న బుట్టాస్ వచ్చి, అండ్ ఇక్కడ కొంచెం బార్డర్ వచ్చింది, ఇక్కడ ప్లెయిన్ వచ్చింది, ఇక్కడ జెర్రీ వచ్చింది. అండ్ ఇక్కడ ఏముంది, శారీ అంతా కూడా ఒకే కలర్ కాంబినేషన్లో గ్రీన్ అండ్ గోల్డ్ ఆరెంజ్ వచ్చింది. సో అంత హైలైట్ అనిపించలేదు, కానీ ఏంటి క్లాత్ అనేది చాలా స్మూత్గా ఉంది, కొన్నిటికి యూజ్ అవుతుంది ఈ శారీ అనేది. సో ఈ విధంగా మనం శారీ కలెక్షన్స్ అనేది ఎక్కువ తెచ్చుకుంటాము. అండ్ ఇది చూడండి వెరీ స్మూత్ శారీ, ఎంత స్మూత్ అంటే చాలా చాలా స్మూత్, అసలు వెయిట్ లెస్ శారీ. సో చూడండి ఎంత బాగుందో, లైట్ పింక్ అండ్ రెడ్ అండ్ డార్క్ కలర్ చిన్న బార్డర్ అనమాట. దీని మీద మనం బ్లాక్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా లేదంటే రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కానీ చాలా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మనం శారీస్ అనేది కలెక్షన్ తెచ్చుకోవాలి. ఎక్కడ మంచి కలెక్షన్స్ దొరుకుతాయి, ఒక 10 షాపులు తిరగండి. మెయిన్ థింగ్ క్లాత్
క్వాలిటీ ఇంపార్టెంట్ అండ్ కలర్ కాంబినేషన్ ఇంపార్టెంట్, చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. శారీస్ బిజినెస్లో మనం ప్రైస్ పెడతాం, 1000 రూపాయలు పెట్టినా కానీ దానికి మనం 100% జెన్యూన్ ఇవ్వాలి ఆ చీరకి. అంటే కలర్ కాంబినేషన్ బాగుండాలి, చీర స్మూత్గా ఉండాలి, అండ్ మెయిన్ థింగ్ 200% డ్యామేజ్ ఉండకూడదు. సో చీరలు కూడా డ్యామేజ్ అస్సలు ఉండకూడదండి. ఎందుకంటే మన కస్టమర్ ఈ ఒక్క శారీ తీసుకున్నారనుకోండి, కలర్ బాగుంది, ప్రైస్ బాగుంది, ఫుల్ సాటిస్ఫైడ్, అండ్ నెక్స్ట్ టైం మళ్ళీ మనకు తీసుకోవాలన్నప్పుడు ఒకటి తీసుకోరు, దీంతో పాటు మరొకటి తీసుకుంటారు. సో ఆ విధంగా వాళ్ళని మనం కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకోవాలి. మెయిన్ థింగ్ మన కస్టమర్స్ని, చిన్న కస్టమరా పెద్ద కస్టమరా, ఒక 300 తీసుకున్న కస్టమరా 1000 రూపాయలు తీసుకున్న కస్టమర్ అని డిఫరెన్స్ చూడకూడదండి. ఎవరైనా సరే కస్టమర్సే. మీరే చూడండి, షాపింగ్ మాల్స్కి చాలామంది రిచ్ పీపుల్స్, అలా మిడిల్ క్లాసు, లో మిడిల్ క్లాస్ వెళ్తారు, కానీ అందరినీ కూడా ఒకేలాగా ట్రీట్ చేస్తారు. ఎందుకు? వాళ్ళకి కావాల్సింది శారీస్ బిజినెస్ గ్రోత్ అవ్వాలి, వాళ్ళకి కావాల్సిందండి సేల్ అవ్వాలి. కాబట్టి మన బిజినెస్ కూడా అంతే, ఎవరు వచ్చినా ఎంత తక్కువ ప్రైస్ తీసుకున్నా కానీ నీట్గా తీసుకోవాలి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మా వారు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చూడండి. ఇది బిజినెస్ టిప్స్ అన్నమాట. అది మిడిల్ క్లాస్ అయినా రిచ్ అయినా ఒకరిలాగే ట్రీట్ చేయాలన్నమాట. ఇంకొక విషయం ఏమంటే, మనము ఎలా సేల్ చేయాలంటే మెయిన్గా ఇప్పుడు మన ఇంటి దగ్గరే ఉంటారు, అందరూ చుట్టుపక్కల ఉంటారు, మన ఫ్రెండ్స్ ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు, ఓకేనా. వాళ్ళకి గ్రూప్ క్రియేట్ చేయడము, వాళ్ళకి వాట్సాప్లో ద్వారా పంపించడము, సోషల్ మీడియాలో పంపించడము, నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్లో ఇలాగ పెట్టుకుంటారు చాలామంది. కానీ మెయిన్గా మనము ఎలాగ చెయ్యాలి అంటే, ఫస్ట్ మనము క్వాలిటీ మెయింటైన్ చేయాలి, ఓకేనా. బిజినెస్లో క్వాలిటీ మెయింటైన్ చేయాలి. అది మౌత్ టాక్ అంటే నోటి ద్వారా మనం బిజినెస్ చేస్తున్నామని అందరికీ తెలియజేయాలి. ఎందుకంటే మనం యాడ్ ఇచ్చేదానికి మన దగ్గర డబ్బులు లేవు, షాపులు పెట్టుకునేదానికి మన దగ్గర పైసలు లేవు. కాబట్టి మౌత్ పబ్లిక్ అనమాట. అంటే మనము మాట ద్వారానే మన బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి, రన్ చేసుకోవాలన్నమాట. మన ఇంటి పక్కన ఉంటారు, మన బంధువులు ఉంటారు, మన ఇంటి పక్కన మన బంధువులు అంతా కలిపి ఒక 100 మంది ఉన్నా కూడా 100 మందికి మీరు ఇలా పెడతారని కనీసం దాంట్లో ఒక 20 మంది అన్న కొంటారు, ఓకేనా. ఆ 20 మంది ఇంకో 20 మంది చెప్తారు. అలాగా బిజినెస్ డెవలప్ చేసుకోవాలా. అంతేగాని ఒకేసారి స్టాక్ తెచ్చుకునేసి అంతా అయిపోవాలంటే అవ్వదు ఇది పని, సరేనా. ఒక రోజు చీరలు అవ్వచ్చు, 2వ రోజు చీరలు అవ్వచ్చు, 3వ రోజు కాకపోవచ్చు, సేల్ కాకపోవచ్చు. కాబట్టి ఏ రోజు మనము నిరాశ పడకూడదు ఇందులో. అండ్ ఇది మనకి పాడే వస్తువు అయితే అస్సలే కాదండి. ఎందుకంటే ఈరోజు ఒక 5 శారీస్ పోయినాయి, రేపు పోలేదు, వదిలేయండి, ఆ నెక్స్ట్ డే చూడండి మళ్ళీ పోతాయి. కాబట్టి ఇవేం పాడే వస్తువులు కాదు, పాడే వస్తువులు కాదు, కానీ మనం వీటిని నీట్గా మెయింటైన్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ కవర్స్ పెట్టాలి, డస్ట్ పడకూడదు, అండ్ ఏమి కూడా ఆయిల్ కానీ ఏది మరకలు కానీ ఏవి అంటకుండా ఎలా ఉన్న వస్తువు అలాగే నీట్గా పెట్టుకుంటే ఎప్పటికైనా సేల్ అయ్యే వస్తువు అండి. సో ఏం కాదనమాట. చూసారు కదా, మనమైతే ఈ వీడియోలో శారీస్ని ఎప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి అనేసి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ చెప్పానండి. అండ్ ఇంకొక వీడియోలో ఏంటంటే, అస్సలు మనం ఈ శారీస్ని ఒకవేళ పబ్లిక్గా తెలియజేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక షాప్ ఉంది, అలాంటి షాప్లో మనం ఈ శారీస్ బిజినెస్ చేయొచ్చా అని మన సబ్స్క్రైబర్ అడిగారండి. అక్క మా కాలేజ్ షాప్ ఉంది, అది కూడా ఏంటంటే కిరాణా షాప్ ఉంది అని చెప్పారండి. సో మన కిరాణా షాప్లో ఈ శారీస్ షాప్ పెడితే పోతుందా పోదా అని అడిగారండి. సో దానికి సంబంధించిన ఫుల్ వీడియో వచ్చేసి మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా రెగ్యులర్గా ఫాలో అవ్వండి అండ్ రెగ్యులర్గా వీడియోస్ చూడండి, బాగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం.